ఏంటి సీత, నువ్వు చేసిన పని డబ్బులిచ్చి ఇలా చేసావా అని చెప్పేసి రామ్ అంటూ ఉండగా, ప్రీతి మా అమ్మ కానీ అమ్మను తీసుకొచ్చావా వదిన? ఏంటి సీత, సెంటిమెంట్తో మా స్లో మోషన్తో ఆడుకున్నావా? సుమతి మీద నీకు చాలా గౌరవం ఉందనుకున్నాను చెప్పేసి జనార్దన్ సీతను ముగ్గురు కలిసి అంటూ ఉంటాడు, నిందలు వేస్తూ ఉంటాడు. లేదు మావయ్య అని చెప్పేసి సీత అంటూ ఉండగా, ఏంటి లేదు, మీరు గురు శిష్యులు ఆడిన నాటకం బట్టబయలైంది. సుమతి అని చెప్పేసి పేరు పెట్టుకుని వచ్చి ఈ పెళ్లి జరిపించింది కదా, అందుకనే ఈ పెళ్లి క్యాన్సిల్ చేద్దామని చెప్పేసి మహాలక్ష్మి మాటలు. ఇక ఒక్కసారి సీత షాక్ అయిపోతుంది. ప్రీతి, నీ మెడలో పాడిన తాళిని తీసేయి. నీ అమ్మ కానీ అమ్మ చేసిన పెళ్ళిని ఇక ఎలాగైనా కన్యాదానం చేసింది కదా, అందుకనే పెళ్లి క్యాన్సిల్ అని చెప్పేసి మహాలక్ష్మి మాటలకు ప్రీతి షాక్ అయిపోతుంది. ఇంకేంటి ఆలోచిస్తున్నావు, నువ్వు తీస్తావా నేను తీయనా అని చెప్పేసి ప్రీతి మెడలో మంగళసూత్రాన్ని తీయబోతుండగా సీత ఆగండి తీయ అని చెప్పేసి అంటుంది. తాళి కట్టిన వాడే తీసి అంటే అధికారం ఉంటుంది అని చెప్పేసి సీత అంటుండగా, అయితే వాళ్ళతోనే తీపిస్తాను. చూడండి, మీరు పెళ్లి కూతురు తల్లి అదే సుమతితో కన్యాదానం చేయాలని చెప్పేసి అనుకున్నారు, అది జరగలేదు. కాబట్టి మీరు మీ వాడికి చెప్పి ఇక తాళిని తీసేయమనండి అని చెప్పేసి పెళ్లి కొడుకు తల్లిదండ్రులకు మహా చెప్తూ, హేమంత్ వెంటనే సారీ, నేను ప్రీతిని ఇష్టం పడే పెళ్లి చేసుకున్నాను, తాళి తీయను అని చెప్పేసి అంటుండగా మహా షాక్ అయిపోతుంది. కానీ అది నిజమైన అత్తయ్య కాదు, అది అంతకురాలు అని చెప్పేసి మహా అంటూ ఉంటాడు. హేమంత్ తల్లిదండ్రులు, ఇక మీరు ఇదంతా పక్కన పెట్టండి, ప్రీతి మా కోడలు అని చెప్పేసి అంటుండగా, అదేంటండి కన్న తల్లి కన్యాదానం చేయాలని అన్నారు కదా అని చెప్పేసి మహా అంటూ, కానీ సీత మమ్మల్ని కలవడానికి వచ్చిందని చెప్పేసి ఇక సీత కలవడానికి వెళ్ళింది, జరిగిందంతా చెప్తూ ఉంటుంది. ఏంటి సీత ఇలా వచ్చావని చెప్పేసి ప్రీతి తల్లిదండ్రులు అడుగుతూ ఉండగా, మిమ్మల్ని సాయం అడగడానికి వచ్చాను బాబాయ్ అని చెప్పేసి సీత అంటుంది. పెళ్ళి పనులు పెట్టుకొని ఈ టైంలో రావడం ఏంటి సీత అని చెప్పేసి ఇక హేమంత్ తల్లి అడుగుతూ, గురించా మేము అడగలేదు కదా, కట్నం గురించి కాదు పిన్ని, కన్యాదానం గురించి అని చెప్పేసి సీత, కన్యాదానం చేయడానికి సుమతి అత్తమ్మను తీసుకొస్తానని చెప్పేసి మీకు మాట ఇచ్చాను, ఆ మాట ప్రకారం నేను సాయశక్తిలా ప్రయత్నిస్తున్నా, ఏ కారణం చేతైనా నేను మా అత్తయ్యను తీసుకురాకపోతే మీ మంచి మనసుని ఇక అర్థం చేసుకోవాలని చెప్పేసి సీత అంటూ చేతులు జోడించి అడుగుతున్నాను, ఇక ఈ పెళ్ళిని ఆపకండి. మా అమ్మ నాన్న చూసిన సంబంధం, నా ఆడపడుచు కోసం చేతులు జోడించి మిమ్మల్ని అడుగుతున్నానని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. అర్థం చేసుకోండి అని చెప్పేసి సీత అంటుండగా, అప్పుడు హేమంత్, మీరు అంతగా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు సిస్టర్, ప్రీతిని చూడగానే నా వైఫ్ అనుకున్నానని చెప్పేసి హేమంత్ అంటుండగా, ఇక హేమంత్ తండ్రి, అవునమ్మా తనే మా ఇంటి కోడలని చెప్పేసి అంటే, కృష్ణ మేనకోడలంటే మాకు కోడలే, ఇక మీ అత్తయ్య వచ్చినా రాకపోయినా ఈ పెళ్ళి జరుగుతుంది అని చెప్పేసి అంటుండగా, థ్యాంక్ యూ పిన్ని, థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ హేమంత్ అని చెప్పేసి సీత జరిగిందంతా చెప్పేసరికి మహా షాక్ అయిపోతుంది. జరిగింది పెళ్లికి ముందే మేము డిసైడ్ అయ్యాం, సుమతి గారు ఉంటే ఇక అంగరంగ వైభవంగా ఉంటుందని చెప్పేసి డిసైడ్ అయ్యాం, అది అని చెప్పేసి విధంగా హేమంత్ తండ్రి అంటుండగా మహా షాక్లో ఉండిపోతుంది. మేము సంబంధం కలుపుకోవాలంది శివకృష్ణ గారు లలిత్తో, ఇక తన మేడ కోడలైనందుకు మా ఇంటి కోడలు అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆవిడ సుమతి కాదో తెలుసుకోవాల్సింది మీరు, అది మీ కుటుంబ సమస్య అని చెప్పేసి అంటూ ఉంటుంది. మీరు ఏమన్నా చేసుకోండి, మేము మా కోడల్ని తీసుకొని వెళ్తాం అని చెప్పేసి విధంగా అంటుండగా, అప్పుడు హేమంత్, రా ప్రీతి మనం వెళ్ళిపోతామని చెప్పేసి అంటుండగా సీత దగ్గరికి ప్రీతి వచ్చి, వదిన నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నమ్మకాన్ని ఒమ్ము చేసావని చెప్పేసి సీతను అంటూ ఉంటుంది. ప్రీతి పెళ్ళయిందని సంతోషపడాలనో, మా అమ్మ కానీ అమ్మ తన చేతుల మీదుగా పెళ్లి జరిగిందని చెప్పేసి బాధపడాలనో అర్థం కావట్లేదు. మా అమ్మ కానీ అమ్మగా ఇలా చేసి ఏం సాధించారు టీచర్, కనీసం మా పిన్ని చేతుల మీదైనా ఈ కన్యాదానం జరిగేది అని చెప్పేసి ప్రీతి సుమతిని పట్టుకొని అంటూ ఉంటే, ఎప్పటికీ క్షమించనని చెప్పేసి అంటుండగా, అప్పుడు మహా మీరు అసలు ముందే నా మాట వినుంటే ఇంటి దాకా వచ్చేది కాదని చెప్పేసి మహా అంటూ, విద్యాదేవి ఈ సీత కలిసి మనల్ని అందరినీ మోసం చేశారు, వీళ్ళిద్దరు కలిసి నా మీద పగతో నన్ను మోసం చేశారు, సారీ పిన్ని, పెళ్ళి జరిగిపోయింది, నేను అత్తారింటికి వెళ్ళొస్తాను అని చెప్పేసి ప్రీతి విధంగా మహాతో అంటానన్నయ్య,
బాయ్ నాన్న అని చెప్పేసి హేమంత్తో ప్రీతి వెళ్ళిపోతుంది. ప్రీతి తల్లిదండ్రులు వెళ్ళొస్తాం శివకృష్ణ గారు, వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తామని చెప్పేసి అంట. మేనకోడల గురించి దిగులు పడకండి లలిత గారు, కోడలైనా కూతుర్లా చూసుకుంటాం, వస్తామని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఈ వంచకురాల్ని ఏం చేయాలి ఎస్ఐ గారు, నాకొస్తున్న కోపానికి పీక పిసికి చంపాలని ఉంది అని చెప్పేసి సుమతి వైపు చూస్తూ మహా అంటుంది. ఓ మేడం, తనని చంపితే మీరు హంతకురాలు అవుతారు, చట్టం ఉంది కదా, తన పని తను చేసుకెళ్తుంది అని చెప్పేసి సీఏ అంటే ఎక్స్పెక్ట్ సుమతి గారిలాగా నటించిన విద్యాదేవి గారు మా కళ్ళు కప్పి నటించి ఇక చాలా మోసాలు చేశారు, ఇక మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదని చెప్పేసి సీఏ అంట. అరెస్ట్ చేయడం ఏంటి, డిఎన్ఏ టెస్ట్ చేయించండి అని చెప్పేసి సీత అంటుండగా ఆవేశపడకమ్మా, నీ దగ్గరికి వస్తుందని చెప్పేసి సీఏ అంట. అంతకురాల్ని దొరకకుండా నువ్వు దాచిపెట్టినందుకు నిన్ను కూడా అరెస్ట్ చేస్తున్నాను, కానిస్టేబుల్ ఈ ఇద్దరి తోడి దొంగల్ని అరెస్ట్ చేయండి అని చెప్పేసి సీతను సుమతిని అరెస్ట్ చేయమని చెప్పేసి అంటుండగా అందరూ షాకే చూస్తూ చేయడానికి వస్తుండగా ఆగండి, మీరు నిజాలు తెలుసుకోకుండా అరెస్ట్ చేస్తున్నారు సార్ అని చెప్పేసి శివకృష్ణ అంటుండగా నిజాలు ఇక్కడ కాదు స్టేషన్లో తెలుస్తాయి శివకృష్ణ అని చెప్పేసి ఎస్ఐ అంటాడా, కోర్టులో తేల్తాయి, అరెస్ట్ చేయండి అని చెప్పేసి సీఏ అంటుండగా రామ్ మాత్రం కంగారు పడిపోతూ ఉంటాడు. సుమతి, సీతను వదిలేయండి సార్, సీత తప్పేం లేదు, నేనే కావాలని తన దగ్గర తలదాచుకున్నాను, అలాంటి నేరస్తురాలకి షటర్ ఇవ్వడం సీత చేసిన తప్పే, అరెస్ట్ చేయక తప్పదని చెప్పేసి అంటే సీత నా భార్య, సీఏ గారు తప్పు తను చేసినా నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పేసి రామ్ అంటే చేస్తారు రామ్, ఎవరి తప్పులకు వాళ్ళే బాధ్యతలు గారా అని చెప్పేసి మహా అంటుండగా సీతను అరెస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు పిన్ని అని చెప్పేసి రామ్ అంట. తన తప్పుని సమర్థించకూడదు కదా రామ్, ఒకసారి అరెస్ట్ చేస్తే బుద్ధి వస్తుంది, వదిలే అని చెప్పేసి అర్చనగిరి అంటారు. డాడ్ మీరేని చెప్పండి, సీతను అరెస్ట్ చేస్తే పరువు పోతుందని చెప్పేసి అంటుండగా జనార్దన్ ఇక సైలెంట్గా ఉండిపోతాడు. మరోవైపు శివకృష్ణ 5 నిమిషాలు టైం ఇవ్వండి సార్, తర్వాత మేము తీసుకొస్తామని చెప్పేసి అంటుండగా మహాలక్ష్మి సీఏకి సైగ చేస్తుంది. సరే మేము బయట వెయిట్ చేస్తామని చెప్పేసి సీఏ అంటే ఇతను సుమతిని అలా శివకృష్ణ పక్కకు తీసుకెళ్తుండగా రామ్ వెళ్తుండగా మహాలక్ష్మి మీ మామయ్య పిలిచింది వాళ్ళను నిన్ను కాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక లలిత ఈ విధంగా అంటుంది, అందరూ కలిసిపోయే టైంలో ఈ ఉపద్రవం ఏంటంటే అని చెప్పేసి శివకృష్ణతో అంటూ మహాలక్ష్మి ఇంత తెలివిగా అటాక్ చేస్తుందని అస్సలు ఊహించలేదన్నయ్య అని చెప్పేసి సుమతి అంటూ లక్ష్మి అత్తయ్య ఏదో చేస్తుందని నాకు ముందుగానే అనుమానం ఉంది నాన్న, కానీ మహాలక్ష్మి అత్తయ్యకు ఆ పోలీస్ ఎందుకు హెల్ప్ చేస్తున్నాడు అని చెప్పేసి అడుగుతుండగా వాడు ఫ్రాడ్, ముందు నుంచి ఇలాగే డబ్బు కోసం ఇలాగే చేస్తాడమ్మా అని చెప్పేసి శివకృష్ణ అంటే ఈ డిపార్ట్మెంట్లో పై అధికారులకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అని చెప్పేసి లలిత అంటుండగా ఇప్పటికిప్పుడు జరగదు, ఇక చట్ట ప్రకారంగా ఎదుర్కోవడమే అని చెప్పేసి శివకృష్ణ అంటాడు. ఆ జీవితం ఎలాగో అయిపోయింది అన్నయ్య, సీత గురించి ఎట్లా అని చెప్పేసి అంటుండగా ఇక మహాలక్ష్మి అత్తయ్య తెలివిగా ప్లాన్ చేసింది, సుమతి అత్తయ్య అని చెప్పేసి కథ ముగుస్తుంది అనుకున్నాను, కానీ కథ మళ్ళీ ఇక మొదటికి తీసుకొచ్చిందని చెప్పేసి సీత నా యుద్ధం డైరెక్ట్గా మహాలక్ష్మి అత్తయ్యతోనే ఇక ఇప్పటి నుంచే మొదలవుతుందని చెప్పేసి సీత అంటొద్దు సీత, ఇప్పటిదాకా నా వల్ల నువ్వు గొడవ పడింది చాలు, ఇక నీ కాపురాన్ని నాశనం చేసుకోకు అని చెప్పేసి సుమతి అమ్మా మీ కాపురంలో చిచ్చు పెట్టింది మిమ్మల్ని చంపబోయింది, మీరు సుమతి అని కాకుండా ఇంకా కప్పి పెట్టాలని చూస్తుంది అని చెప్పేసి సీత మేనకోడలుగా నేను పోరడం బాధ్యత అని చెప్పేసి అంటుండగా సీతకు మీరైనా చెప్పండి అన్నయ్య అని చెప్పేసి శివకృష్ణతో అంటుంది. అన్నగా నీకు అండగా ఉండాలి, కానీ నా పై అధికారి నా చేతులు కట్టేశారు, నేను చేయాల్సిన పని నా కూతురు చేస్తుంది, నేనెలా ఆపుతానని చెప్పేసి శివకృష్ణ అదేంటన్నయ్య నువ్వు ఇలా అంటున్నావు, నువ్వు చెప్పు వదినా, ఇక అలా అంటున్నావేంటి సుమతి, నువ్వు నా ఆడపడుచువి, పైగా తన మేనత్తివి కాకుండా కూడా రామ్కు తల్లివి కూడా అని చెప్పేసి లలిత అంటే ఇలా ఉన్నారు నాకు భయం వేస్తుంది, భయపడకత్తమ్మా, ఇక నిజం నిప్పు లాంటిది, నిప్పుతో చెలగాటం ఆడుతున్నారు వాళ్ళు అని చెప్పేసి సీత నిప్పు ముప్పులా మారితే ఎలా ఉంటుందో నేను చూపించబోతున్నానని చెప్పేసి సీత నువ్వు రిక్వెస్ట్ చేస్తుండగా నేను ఎన్నైనా చెప్పు నేను ఒప్పుకోను,
విద్యాదేవిని దాచి తను కూడా నేరస్తురాలైందని చెప్పేసి సీత అరెస్ట్ చేస్తే నాకు బాధగా ఉంది, కనీసం చూడు పిన్ని అని చెప్పేసి అంటుండగా అది ఒకసారి జైలుకి వెళ్తే తల తిక్కనే తిరుగుతుంది, వదిలిపెట్టు అని చెప్పేసి అంటుండగా సీత ఏదో తెలియని కారణం చేత లేదు చేదు పిన్ని అని చెప్పేసి అంటుండగా అందరు కలిసి సీత అరెస్ట్ కావాలని చెప్పేసి అంటుండగా ఈలోపు శివకృష్ణ ఇక సుమతిని సీతను తీసుకొని వస్తూ ఉంటాడు. కృష్ణ ఇప్పుడు తీసుకెళ్ళచ్చు అని చెప్పేసి సియా అంటుండగా పదండి సార్, మా అత్త కోడల్ని తీసుకెళ్లాలని మహా ఆరాటంగా ఉన్నారని చెప్పేసి సీత అంటే వెనకాల ఎవరున్నారో ఇలా ఎవరు ఆడిస్తున్నారో అంతా అర్థమవుతుందని చెప్పేసి మహాన్ చూసుకుంటూ సీత కృష్ణ పోలీసులని అనుమానిస్తుంది, అనుమానించడం మన వృత్తి కదా సార్, ఇక ఆ రక్తమే అలా చేస్తుందని చెప్పేసి శివకృష్ణ అంటే మామ మన ప్రీతి పెళ్లి చేసుకొని ఆ అత్తారింటికి వెళ్ళింది, నేను ఇంకో అత్తారింటికి వెళ్తున్నాను, ఇక నువ్వు కంగారు పడుకు, తప్పుని తుప్పులాగా రేగొట్టి నేను బయటకు వస్తానని చెప్పేసి రామ్కి చెప్తూ ఉంటుంది. సీతను అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తుండగా ఇంటికి వెళ్దామని చెప్పేసి మహాలక్ష్మి వాళ్ళు ఇంటికి బయలుదేరుతారు. ఇక్కడ పెళ్లి గురించి రాకేష్ తల్లిదండ్రులు అనుకుంటుండగా ఈవినింగ్ వరకు చూద్దామని చెప్పేసి అంటుండగా రాకేష్ వచ్చి ఫ్లవర్ వైజ్ను తన్నేస్తాంద్రా అని చెప్పేసి అడుగుతుండగా అంతా అయిపోయింది అని చెప్పేసి అంటుండగా ఏమైందిరా, ఇక ప్రీతి మిస్ అయిపోయింది డాడ్ అని చెప్పేసి రాకేష్ లక్ష్మి చీట్ చేసింది, ఏదో రకంగా ప్రీతినిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చింది కదా అని చెప్పేసి మహాను అంటాడు. ఈరోజు ప్రీతి పెళ్ళి అయిపోయింది, మహాలక్ష్మిని వదిలిపెట్టను అని చెప్పేసి గన్ పట్టుకొని మహాలక్ష్మి చంపడానికి రాకేష్ వెళ్తూ ఉండగా అడ్డుకుంటారు వాళ్ళ తల్లిదండ్రులు. పట్టిందారా తన్ని చంపితే ఏమొస్తుంది, ఆవేశపడకు, మాట విని ఆ మహాలక్ష్మిని ఇక మన మాట వినేలా చేసుకుందాం అని చెప్పేసి రాకేష్ తల్లిదండ్రులు రాకేష్ని పట్టుకుని అంటూ డాడ్ నా దగ్గర ప్లాన్ ఉందని చెప్పేసి ప్లాన్ చేస్తాడు, మీరు చెప్పింది బాగుందండి, ఇక మహాలక్ష్మి మనని దాటేసుకొని వెళ్ళదు అని చెప్పేసి అంటుంది. ప్రీతి గురించి మర్చిపో, మహాలక్ష్మి మన వైపు ఉండడం ముఖ్యం, రెండు కంపెనీలు కలవడం ముఖ్యం అని చెప్పేసి రాకేష్ తండ్రి జరగకపోతే మహాలక్ష్మి చచ్చినట్టే అని చెప్పేసి అంటుండగా ఈలోపు స్టేషన్కి తీసుకొస్తారు, వెల్కమ్ బ్యాక్ అని చెప్పేసి అంటుండగా ఇక ఎందుకు నన్ను పట్టుకుని వస్తారని చెప్పేసి అంటుండగా నా సాలిగూల నుంచి తప్పించుకోరు, వెంటనే వీళ్ళని సెల్లో వేయండి అని చెప్పేసి అంటూ ఉంటారు.